హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. 42% కోటా లేకుంటే ఎన్నికలకు ఓకే. జీవో 9పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ. ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు. పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులే లేవు. బీసీలకు 42% రిజర్వేషన్లను నిలిపివేస్తున్నాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇవ్వలేం. ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు. 50% పరిమితికి పరిగణలోకి తీసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరి. బీసీ కోటాపై ఇచ్చిన స్టే ఆదేశాల్లో హైకోర్టు వెల్లడి. జీవో 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు. బీసీలకు ద్రోహం, రేవంత్దే దోషం. వైఫల్యాల నుంచి డైవర్షన్కే స్థానిక ప్లాను. మొండి పట్టుకుపోయి జీవో 9 విడుదల. వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లు. కోర్టులో నిలవదన్న న్యాయ నిపుణులు. ఇబ్బందులు తప్పవన్న ఎస్ఈసి వర్గాలు. అయినా ముందుకు వెళ్లాలంటూ హుకుం. ప్లాన్ బెడిసి కొట్టడంతో కాంగ్రెస్లో ఆందోళన. 19వ తెలంగాణ బంద్. కోటా దోకాపై బీసీ సంఘాల పిలుపు. కాంగ్రెస్ సర్కారు పంతంపై బగ్గుమన్న బీసీలు. పలుచోట్ల నిరసనలు. సీఎం దిష్టిబొమ్మ దహనం. మాట తప్పిందే కాంగ్రెస్ సంగతి తేలుస్తామని హెచ్చరిక. చెల్లని జీవోతో కాంగ్రెస్ దగా. బీసీలకు వాటా ఇవ్వకుండా జాతీయ పార్టీల కుట్ర. పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఏకం కావాలి. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపు. రేవంత్కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి ఆర్ కృష్ణయ్య. బీసీలను తప్పుదో పట్టించే కుట్ర శ్రీనివాస్ గౌడ్. సుప్రీంలో పిటిషనర్ల కేవియేట్. బీసీ కోటా కేసులో తమ వాదనలు వినాలని వినతి. హైకోర్టు స్టేపై అప్పీలుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్వం. కేసులో న్యాయపరమైన అంశాలపై సంప్రదింపులు. మెడికల్ మాఫియా. హైదరాబాద్ అడ్డాగా ₹1,000 కోట్ల దందా. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వరకు 12 రాష్ట్రాలతో లింకులు. నకిలీ మెడిసిన్ లేబుళ్ల తయారీతో పాటు వ్యాపార లావాదేవీలు కూడా. లంచాలతో లైసెన్సులు. లాభార్జనే లక్ష్యంగా చాప కింద నీర్ల అడ్డగోలు వ్యాపారాలు. డీసీఏ అధికారుల దాడుల్లో బండారం బట్టబయలు. గోప్యంగా ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందాలు. రంగంలోకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. బీసీ రిజర్వేషన్లపై పక్కదారులొద్దు, రాజమార్గమే. పార్టీ పరంగా రిజర్వేషన్లతో పలచబడతాం. పాత జీవోతో అసలే వద్దు. విపక్షాలకు అస్త్రాలు అందించొద్దు. ఆలస్యమైన రాజ్యాంగ సవరణతోనే ఎన్నికలు. 42% బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో పోరాడతాం. సభను సంభింప చేస్తాం. రిజర్వేషన్లు సాధించుకుందాం. సీఎం రేవంత్కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం. త్వరలో ఢిల్లీలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, ఇన్ఛార్జ్ మీనాక్షిలతో భేటీ కానున్న ఏఐసీసీ ముఖ్య నేతలు. నేడు రాష్ట్రానికి ఏఐసీసీ టీం. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు కాంగ్రెస్ సరికొత్త విధానం. జిల్లాలో పర్యటించి సమాచార సేకరణకు సమాయత్తం. ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరాభవన్లో శిక్షణ పొందిన 22 మంది పరిశీలకులు. వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రియల్ ఎస్టేట్ పరంగా దూసుకెళ్తుంది. ఎకరం 177 కోట్లు పలికింది. బిల్డర్లు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తులో హైదరాబాద్లో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. నారెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన బట్టి జూపల్లి. 50%తో ఓకే. స్థానిక పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచన. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9, 41, 42 నిలిపివేత. సర్కారు ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించడానికి వీలులేదు. పూర్తి స్థాయిలో మెరిట్స్లోకి ఇప్పుడే వెళ్లడం లేదన్న న్యాయస్థానం. పెంచిన 15% సీట్లను ఓపెన్ కేటగిరీగా పేర్కొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన. శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ విడుదల. ఆర్టీసీకి
ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో 20,000 కొలువులు. 100% ఈ బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఆర్టీసీ. అదే జరిగితే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులపై వేటు. జిల్లాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఉద్యోగులపై అప్రకటిత ఒత్తిడి. లేదంటే వాలంటరీ రిటైర్మెంట్కు సిద్ధమవ్వాలని బెదిరింపులు. కాంగ్రెస్ పాలనలో లిద్దులైన రాత్రులు గడుపుతున్న కార్మికులు. ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీకే ఇవ్వాలి యూనియన్లు.